నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, మోకరించి ఉండగా, ఉపవాసములు ఉండగా, గదిలో ఉండగా, దేవుని ఆరాధిస్తుండగా నిన్ను కనికరించి నన్ను దర్శించడానికి దేవుడు దిగి వస్తే ఆయన అలసట తీర్చుకునే అంత చక్కగా ఉంటది ఏర్పాటు అక్కడ. నీకు ఎంతసేపు దేవానికి స్తోత్రం 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 ప్రభు, మరి ఉదయ కాలం ప్రభు అని సన్నిధిలోకి వస్తున్నాను తండ్రి, మరి పనుల మీద బయటకు వెళ్తున్నాను తండ్రి, స్తోత్రం పరిచయం దయచేయి, కార్యాలు సఫలం చేయి, ముందుగా దూతగా నువ్వు వెళ్ళు ప్రభు. ఇప్పుడు వచ్చాను వీడు ఎంత వెళ్ళిపోమంటాడు ఏంటని ఆయనకి ఏమనిపిస్తుంది అసలు? అది అబ్రాం గారు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇంత కొరతలో 25 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తామంటే ఏజ్లో కనపడంగానే ప్రభా తీసుకోసేపు యెరూషలేము దేవాలయములో క్షణం ఉండబుద్ధి కాలేదు యేసుప్రభుకి. పేదనిలా పేద గృహములు బస చేసాడు యేసయ్య. నీ హృదయం అట్టుందా? నీ బ్రతుకట్టుందా? నేను నమ్ముతున్నా ఈరోజు కూడా చారిత్రాత్మకమైన ఘనత వహించిన మహాకోట్ల కొద్ది ఉన్న దేవాలయాల కంటే కొన్ని పేద గృహాలు యేసుప్రభుకి ఇష్టంగా ఉన్నాయి.